హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్కి సంబంధించి అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ అనేవి రెండు రాష్ట్రాలు కూడా జరగబోతున్నాయి. ఆల్రెడీ ఏపీలో సప్లై ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక టీఎస్ తెలంగాణ స్టేట్లో ఈ నెల 19వ తారీఖు నుంచి అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. అయితే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి, స్పాట్ వాల్యుయేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ స్టేట్ తీసుకున్నట్టయితే ఆంధ్రాలో తీసుకున్నట్టయితే ఆల్రెడీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లై ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయి 12వ తారీఖు నుంచి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ రెండు సెషన్స్లో కూడా ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే అట్ దిస్ కరెక్షన్స్ కూడా స్కెడ్యూల్ రావడం జరిగింది. కేవలం 2 స్పెల్స్లో మాత్రమే మనకి పేపర్ కరెక్షన్ జరుగుతుంది. మే 19th నుంచి పేపర్ కరెక్షన్ అనేది ఫస్ట్ స్పెల్ స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ స్పెల్ అనేది 21st మే నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పేపర్స్ కూడా లిమిటెడ్గా ఉండడం వల్ల చాలా తక్కువగా పేపర్స్ అనేవి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్తో పోల్చుకుంటే పేపర్స్ అనేవి కొద్దిగా తగ్గుతాయి. కాబట్టి కేవలం 2 స్పెల్స్లో పేపర్ కరెక్షన్ అనేది జరుగుతుంది. ఇక తెలంగాణ తీసుకున్నట్టయితే తెలంగాణలో ఈ మంత్ 19th నుంచి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. మనకి పేపర్ కరెక్షన్ అనేది దానికి కూడా ఎర్లీగానే స్టార్ట్ చేస్తారు. దాని స్కెడ్యూల్ ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి ఆంధ్ర స్టూడెంట్స్ కానీ, అలాగే ఇంకా అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్స్ రాయవలసినటువంటి తెలంగాణ స్టూడెంట్స్ కానీ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్ అనేది మీకు ఒక లాస్ట్ ఛాన్స్. సో ఇది ఒక మంచి సదవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి. ఖచ్చితంగా మీరు వీలైనంత వరకు అన్ని పేపర్స్ కూడా బాగా రాయడానికి ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను. ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ముందు ప్రిపేర్ అయిపోండి. తర్వాత ఎడిషనల్గా ఏమైనా ప్రిపేర్ అవ్వగలిగితే ప్రిపేర్ అవ్వండి. బట్ ఎగ్జామినేషన్ చదివేదానికన్నా మీ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏవైతే మీకు బాగా వచ్చో అటువంటి క్వశ్చన్స్తో పేపర్ని స్టార్ట్ చేయండి. అలాగే ఒక 2-3 పేజెస్ అయినా మీరు సాలిడ్గా మీకు వచ్చినటువంటి ఆన్సర్స్ రాయండి. తర్వాత రిమైనింగ్ అంతా కూడా రిలేటెడ్గా కొంత రిమైనింగ్ పేపర్ అంతా కూడా నెక్స్ట్ రాయండి. అయితే ఇక్కడ మీకు ఏదైనా క్వశ్చన్ రానిది పడినా కూడా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ క్వశ్చన్ నెంబర్ వేసి దానికి రిలేటెడ్ మ్యాటర్ ఎంతో కొంత రాయడానికి ట్రై చేయండి. ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామినేషన్ అనేది మీకు ఒక అవకాశం మీ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక అకాడమిక్ ఇయర్ కోల్పోకుండా ఉండడం కోసం గవర్నమెంట్ బోర్డు వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక అవకాశం. సో ఇది మీకు మిస్యూజ్ అవ్వకుండా మీ వరకు మీరు ప్రయత్నం చేసి మీరు బాగా చదివి రాయగలడం ఒక వంతు. అంతేకాకుండా ఏదైనా రాని క్వశ్చన్లో కూడా దానికి రిలేటెడ్ మ్యాటర్ రాసి మీరు పేపర్ని కానీ బాగా నింపగలిగితే ఖచ్చితంగా మీకు పేపర్ కరెక్షన్ చేసేటటువంటి ఎగ్జామినర్ మ్యాక్సిమం మీకు పాస్ చేయడానికి చూస్తారు. మీరు ఏమాత్రం రిలేటెడ్ కంటెంట్ ఉంటే డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. పాస్ అయితే మీరు రెగ్యులర్ స్టూడెంట్ ఎప్పుడైతే మీరు పాస్ అయిపోయారో రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయిన స్టూడెంట్కి ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మీరు కూడా హైయర్ ఎడ్యుకేషన్ జాయిన్ అయిపోవచ్చు. ఇటు ఎంసెట్ కానీ, మెడిసిన్ కానీ, ఫార్మసీ కానీ, లేదా జనరల్ డిగ్రీ కోర్సెస్ ఏ కోర్సెస్లోనే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఎటువంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా మీ లైఫ్లోని అడ్వాన్స్ సప్లై ఎగ్జామినేషన్స్ ద్వారా మీరు ఒక అకాడమిక్ ఇయర్ కోల్పోకుండా ఉంటారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదో రెగ్యులర్ ఎగ్జామినేషన్లోని ఏదైనా రాయింది విడిచిపెట్టినా ఒకవేళ సరిగ్గా ఏ మిస్టేక్స్ అయితే చేశారో ఆ మిస్టేక్స్ ఇక్కడ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ఈసారి రిజల్ట్స్ కూడా మీకు మ్యాక్సిమం బాగానే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది దీనికి అడ్వాన్స్ సప్లై ఎగ్జామినేషన్ సంబంధించి. అలాగే చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ పడతాయా, మొన్న మార్చిలో రాసిన పేపర్ పడుతుందా లేదా అని అడుగుతున్నారు. అలానే ఉండదు. ఎందుకంటే ఈ పేపర్స్ అనేవి ముందు ఆల్రెడీ ఒకేసారి తయారైపోయిన పేపర్స్. ఇప్పుడు ప్రత్యేకంగా మీకోసం ఒక పేపర్స్ అనేవి తయారు చేయట్లేదు. కాబట్టి వీడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోని కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తారు. కాబట్టి ఒకవేళ అందులో పడిన క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా పడవచ్చు, లేకపోయినా పడకపోవచ్చు. కాబట్టి అలా కాదు, మీరు ప్రిపేర్ అవ్వాల్సింది అంటే ప్రతి యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉంటే ప్రిపేర్ అవ్వాలి. ఇక మ్యాథమెటిక్స్ ఇవి ఎవరైనా రాసిన వాళ్ళైతే మాత్రం మ్యాథమెటిక్స్ రాసే వాళ్ళందరూ కూడా మీరు ఫార్ములాస్ నీట్గా రాయడం, అలాగే క్వశ్చన్ నెంబర్స్ ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా క్వశ్చన్ నెంబర్ తప్పు పడినా కూడా క్వశ్చన్లో ఏదైనా తప్పున్నా కూడా మీకు మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మీరు రాసేటటువంటి థియరీ సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటికి ఏమైనా డయాగ్రామ్స్ లాంటివి ఉన్నా, టేబుల్స్ లాంటివి ఉన్నా, డయాగ్రామ్స్ కానీ టేబుల్స్ కానీ ఏమైనా ఒక బార్ చార్ట్స్ కానీ ఏమైనా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో ఏదైనా ఉండగలిగితే అవన్నీ కూడా చేయండి. డెఫినెట్గా మీరు మ్యాక్సిమం కవర్ చేసే అవకాశం, మీకు మ్యాక్సిమం మంచి మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఇక ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి సంబంధించి నేను గత వీడియోలో చాలాసార్లు చెప్పిన చాలామంది అడుగుతున్నారు, మరొకసారి చెప్తున్నాను. ఇంప్రూవ్మెంట్ స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా మీరు పాస్ అయినటువంటి రెగ్యులర్ ఎగ్జామినేషన్లో మీరు పాస్ అయినప్పటికీ మీకు ఆ మార్క్స్ చాలేదని ఇప్పుడు రాస్తున్నారు. సో ఈ 2 ఎగ్జామ్స్లో, అంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన మార్క్స్, ఇప్పుడు అడ్వాన్స్ సప్లై వచ్చిన మార్క్స్, బెటర్మెంట్లో రాసినటువంటి మార్క్స్, ఈ రెండిట్లో ఎందులో ఎక్కువ మార్క్స్ ఉంటే ఆ మార్క్స్ని మీకు ఉంచుతారు. సో దాని గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా మీకు ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.